ప్రతి ఏడాది జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ఆ ఏడాది ఖాళీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేస్తానని హామీ ఇచ్చి, మాట తప్పి మడమ తిప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఫస్ట్ ఏడాది మాత్రం ఉద్యోగాలు ఏవైతే ఈ సచివాలయ ఉద్యోగాలు అట్లాంటివి ఇచ్చాడో, ఆ తర్వాత మెడికల్ ఉద్యోగాలే ఇచ్చాడు ఏది హాస్పిటళ్ళలో. కానీ మిగతా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, ఎస్పెషల్లీ టీచరు, పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, ఆ ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది. 11 సీట్ల దగ్గరకు వచ్చారు. యువగళం పాదయాత్రలో నేను ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మాట తప్పే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదు, మాట మీద నిలబడతానని చెప్పుకొచ్చారు నారా లోకేష్. క్రిందటి ఏడాది జాబ్ క్యాలెండర్ లేదు, ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ లేదు. అంతకుముందు జగన్ టైంలో నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోయినటువంటి టీచర్ ఉద్యోగాలకు ఇంకో 10,000 యాడ్ చేసి ఆయన 6,000 చేస్తే వీళ్ళు 16,000 ఉద్యోగాలు దాకా ఇచ్చారు. కానిస్టేబుల్ జగన్ టైంలో చిట్ట చివరిలో నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 ఉద్యోగాలు వీళ్ళు కొనసాగించారు. అది పూర్తి చేశారు ఆ ప్రక్రియ. ఇవి రెండు జరిగినాయి. జాబ్ క్యాలెండర్ 2025లో అవ్వలేదు, 26 జనవరిలో కూడా అవ్వలేదు. ఇది పెద్ద చర్చనీయాంశం అవుతున్నటువంటి సందర్భంలో లోకేష్ దీని మీద దృష్టి సారించారని, అధికారులను ఆదేశించారని, అధికారులు మీడియాకు చెప్తున్నటువంటి లెక్క త్వరలో జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తే మంచి పరిణామం.